మ్యాచ్ మంచిగానే అనిపించింది. కాకపోతే మన అఖిల్ ఓవర్ యాటిట్యూడ్ చూపించినట్టు అనిపిస్తుంది. అంటే కెప్టెన్ కూల్గా మెయింటైన్ చేస్తే టీం మొత్తం మంచిగా రన్ అవుతుంది. కాకపోతే ఆయనే అగ్రెసివ్ స్పోర్టివ్నెస్ లేకుండా ఫుల్ టైం ఇప్పుడు పెనాల్టీ కూడా 7 రన్స్ వేశారు. గేమ్ స్పిరిట్ లేకపోవడం వల్లే బౌలింగ్ కూడా మంచిగా వేయలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే మంచిగా బౌలింగ్ వేయలేదు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మంచిగా బౌలింగ్ వేయలేదు. ఫస్ట్ సచిన్ ఎందుకు దింపలేదు కూడా అర్థం కాలేదు. రోషన్ ఫస్ట్ ఎందుకు పంపించారు కూడా అర్థం కాలేదు. అసలు కెప్టెన్ ప్యూర్ ఫెయిల్ అయింది కెప్టెన్సీ అయితే. అఖిల్ కూడా ఇన్నింగ్స్ ప్యూర్ అగ్రెసివ్గా ఆడాలని చూశారు కానీ ప్లే ఆడాలి, స్కోర్ చేతిలోనే ఉంది. 115 అంటే మంచి స్కోరే. 10 మన బ్యాటింగ్ ఆర్డర్కి చేసింగ్ ఈజీగా చేయొచ్చు. మనది మంచి బ్యాటింగ్ ఉంది. సచిన్ ఆడగలుగుతాడు, ఆదర్శ్, రోషన్ మంచి ఫామ్లో ఉన్నారు అంతా. కాకపోతే ఫుల్ అయితే అగ్రెసివ్ ఆడే ఇది అయింది. అతను ప్రీవియస్ మ్యాచ్లో మంచిగానే చేశారు. ఈ మ్యాచ్ నేను అంటుంది ప్రీవియస్ మ్యాచ్లో మంచిగానే చేశారు. అంటే హోమ్ గ్రౌండ్ అనా లేకపోతే సచిన్తో ఏదైనా ఇష్యూ జరిగింది, ఇప్పుడు ఆ ఇష్యూ వలన వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఫుల్ టైం ఆపోజిట్లో సామ్రాట్ ఉన్నాడు, ఇక్కడ ఈయన ఉన్నాడు, అట్లీస్ట్ విష్ చేయడానికి వస్తే పొమ్మంటున్నాడు. అసలు మంచిగా లేదు, ప్యూర్ కెప్టెన్ స్పిరిట్ లేదు మంచిగా ఈ మ్యాచ్ అయితే. అయ్యగారే నెంబర్ 1 వస్తుంది కదా పక్క. ఓకే, అఖిలయ్య గారు మళ్ళీ మీరు వేరే వాళ్ళు అనుకునేరు. అఖిలయ్య గారే నెంబర్ 1 వచ్చాడు, కొట్టాడు, పోయాడు. అది సూపర్ అన్న, మొత్తం గ్రౌండ్లో కొట్టిండు, బాగా ఆడిండు. అయ్యగారే నెంబర్ 1. డిసప్పాయింట్ అయ్యారా? మళ్ళీ కొడతారు కావచ్చు ఫ్యాన్స్ వచ్చింది ఎప్పుడు నాకు ఇవన్నీ. గుడ్ మ్యాచ్, గెలిచినా ఓడినా ఎప్పటికీ తెలుగు వారియర్స్కే సపోర్ట్ చేస్తాం. అఖిల్ అన్న ఎరగదీశాడు, రోషన్ కూడా చాలా బాగా ఆడాడు. మధ్యలో చిన్న ఇష్యూస్ వచ్చినాయి, మిడిల్ ఆర్డర్లో వస్తే బాగా ఆడేవాడు, కానీ 1 డౌన్లో దింపారు. రోషన్ ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రం చితక్ కొట్టేశాడు అంతే, చాలా బాగా ఆడాడు. ఏంటి రీజన్ ఓడిపోవడానికి కారణం? అంటే మధ్యలో కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, ఆ ఇష్యూస్ వల్ల కొంచెం అగ్రెషన్ అయ్యారు, దానివల్ల అటు ఇటుగా మ్యాచ్ ఇది అయింది అంతే. లేకపోతే సింపుల్ కొట్టే మ్యాచ్ ఇది. అంటే ఏదో అంటున్నారు మరి, 12 మెంబర్స్ వెళ్ళిపోయారు, పెనాల్టీ కూడా పడింది, రన్స్ 12 మంది, 11 ప్లేయర్స్ ఆడాల్సింది 12 ప్లేయర్స్ ఆడారు, దానివల్ల పెనాల్టీ పడింది. చాలాసేపు ఇష్యూ అయింది. అఖిల్ వెళ్ళి చాలాసేపు మాట్లాడాడు కెప్టెన్గా, తర్వాత వాళ్ళు చాలాసేపు మ్యాచ్ ఆపేశారు. పెనాల్టీ రన్స్ 7 రన్స్, ఎక్స్ట్రా 7 రన్స్. కానీ గెలిచినా ఓడినా ఇప్పుడు తెలుగు వారియర్సే. మెయిన్ రీజన్ ఓటమికి అంటే ఏం లేదు, అందరూ బాగానే ఆడారు, ఎవరిది తప్పేం లేదు. కాకపోతే అగ్రెషన్ ఫీల్ అవడం వల్ల కొంచెం తమను కూడా ఉంటే బాగుండు, తమను ఉంటే ఇంకా బాగుండేది. నిన్న తమను ఎరగొట్టాడు, మైనస్. అగ్రెసివ్ అంటే అఖిల్ ఎప్పుడు అగ్రెసివ్గానే ఉంటాడు, ఆ అగ్రెషనే మనకు కావాలి. అగ్రెషన్తో స్టార్టింగ్ రాగానే వరుసగా 3 6లు చెత్తకొట్టాడు అఖిల్, తర్వాత స్లో అయిపోయింది. ఇంకా అఖిల్ వికెట్ ఎప్పుడైతే పడిందో అప్పుడే చూడాల్సింది, చాలా వరకు స్టేడియం ఖాళీ అయిపోయింది.